దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండాల్సిందే. అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రమే దేవుని పూజలో ఉపయోగించకూడదు. పూజకు పనికిరాని పుష్పాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ మాత్రం మర్చిపోకండి. బంతిపూలు చాలా అందంగా ఉంటాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే తప్పనిసరిగా బంతిపూలు ఉండవలసిందే. కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతిపూలను ఉపయోగించకూడదు. దీనికి కారణం ఏమిటంటే బంతిపూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పువ్వులను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు. ఇక గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి. ఎర్ర గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. నేలరాలిన పువ్వులను దేవుని పూజలో సమర్పించకూడదు. ముఖ్యంగా సాయంత్రం 6 దాటిన తర్వాత పూలను అస్సలు కోయకూడదు. పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు. అలాగే ఎడమ చేత్తో కోసిన పూలను కూడా దేవుని పూజలో వాడకూడదు. నెలసరి సమయంలో పొరపాటున కూడా పూలను తాకరాదు. ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవికి గులాబీ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. విచ్చిన పూలతో దేవుణ్ణి పూజించకూడదు. దేవుని పూజలో మొగ్గలను ఉపయోగిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. దేవునికి పూజలో విడిపూలను ఉపయోగించకూడదు. విడిపూల కన్నా మాల కట్టిన పూలతో పూజ చేస్తే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది. సువాసనను వెదజల్లే పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే స్వామిని మనస్సు మంచులా కరిగిపోయి మీ ఇంటికి సిరి సంపదలతో ప్రసాదిస్తారు. అలాగే జిల్లేడు పూలతో శివుణ్ణి పూజిస్తే తొందరగా కరుణిస్తాడట, తొలగిపోతాయి. ఇక మహాశివుణ్ణి మారేడు దళాలతో పూజించడం వలన కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. దేవుని పూజ కోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు. పూజలో వాడే పువ్వులు క్రిందకి వంగి ఉండకూడదు. మల్లెపూలతో దేవుడికి పూజ చేస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ పరిష్కారమైనట్టే. మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పువ్వులను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది. కాబట్టి మనలో చాలా మందికి పక్కింటి చెట్టుకున్న పుష్పాలను కోసి వాటితో పూజ చేస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఒకవేళ పక్కింటి వారి పూలను కొయ్యాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాల్సిందే. వారికి తెలియకుండా పూలను కోస్తే మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు. పక్కన వారి పూలను కోసి పూజ చేస్తే మన పూజకు సగం పుణ్యం వారికే చెందుతుందంట. కాబట్టి పూజలో దేవుడికి పెట్టే దేవుని పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటూనే మంచిది. లేదా బయట కొనుక్కున్నా పర్లేదు. చెట్లుకున్న పూలను కోయకూడదు. సగం పూలను చెట్టు మీదే ఉండాలి. పూజకు వాడే పువ్వులను కర్రతో దులపకూడదు. క్రింద పడిన పూలను కూడా దేవునికి పెట్టకూడదు. పూజలో అన్నింటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె. ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దేవునికి పెట్టిన పుష్పాలు ఎండినాక ముందే తీసివేయాలి. ఎండిపోయిన పుష్పాలను పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ముళ్ళు కలిగిన పూలను అలాగే రెక్కలు తెగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదు. తాజాగా ఉన్న పూలతో మాత్రమే దేవునికి పూజను చేయాలి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దేవుణ్ణి పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవత అనుగ్రహం ఉంటుంది.